రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచిన నాయకులేమో రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఓడిపోయిన నాయకులేమో ప్రతిపక్షంలో ప్రజల కోసం బలంగా పోరాడుతుంటారు. తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మరికొందరు నాయకులేమో ఓటమిని ఒప్పుకోకుండా ప్రతిపక్షంలో ఉండలేక అధికార పార్టీలో చేరుతుంటారు. ఇంకొందరు నాయకులేమో అధికార పార్టీలో తమకు సరైన గుర్తింపు లేదంటూ తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చి ఆ పార్టీని ఎలాగైనా గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎక్కువగా ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి నాయకులనే మనం చూస్తూ ఉంటాం. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ పరిపాలించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత మాజీ మంత్రి రోజా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో ఎమ్మెల్యేగా రోజా ఓడిపోయాక పెద్దగా కనిపించడం లేదు ఎక్కడ కూడా. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఏ కార్యక్రమంలో కూడా మాజీ మంత్రి రోజా పెద్దగా కనబడడం లేదు. మంత్రిగా ఉన్నప్పుడు తరచూ మీడియాలో కనిపించడం కోసం తహతహలాడేవారు రోజా గారు. అయితే ఇప్పుడు మాత్రం మీడియాకు ప్రజలకు దూరంగా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. గత 5 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు ఏం మాట్లాడినా కానీ, ఆయనపై ఎలాంటి విమర్శలు చేసినా కానీ అందరికంటే ముందుగా రోజానే కౌంటర్లు విసిరేది. ఒక మహిళా మంత్రి అయినా సరే కానీ నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడేది రోజా. ఆ విధంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నది రోజా. మాజీ మంత్రి సినీ నటి రోజా ప్రస్తుతం రాష్ట్రం మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీలో ఉండి ఇక లాభం లేదని రోజా అనుకున్నట్టు తెలుస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో రాణించేందుకు రోజా సై అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం నగరి నియోజకవర్గంలో ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కూడా రోజాపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఇక ఏకంగా పార్టీలు మారకుండా రాష్ట్రమే మారితే అయిపోద్ది అని రోజా ఆలోచిస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. 2026 తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రోజా రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రంలో ఇక టీడీపీ జనసేనలో చేరితే ఉన్న పరువు కాస్త పోతుంది అని రోజా భావిస్తుందట. తమిళనాడుకు జంప్ అవ్వాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలైతే వైరల్ అవుతున్నాయి. అలాగే కోలీవుడ్ టాప్ హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళాగంలో రోజా చేరుతారనే ప్రచారం జరుగుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేస్తుంది అని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో విజయ్ పార్టీలో చేరి రోజా కీలక స్థానం నుంచి పోటీ చేయాలి అని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజా తమిళనాడు రాజకీయాల వైపు చూసేందుకు నగరి నియోజకవర్గ ప్రతికూల ప్రభావాలే కారణమనే వార్తలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే రోజాకు వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఆమెను ఎమ్మెల్యేగా దించేయాలనుకున్నారు. ఇంకా ఆ సీటు కూడా దక్కనివ్వకుండా చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఇదంతా చూసి విసిగిపోయిన రోజా ఇతర పార్టీలో చేరడం వేస్ట్, సొంత పార్టీలో ఉండడం కూడా వేస్ట్ అనుకుంది. అందుకే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. అంతే, తమిళనాడులోని విజయ్ పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించేందుకు రోజా రెడీ అవుతున్నట్లు సమాచారం.